నాకు వచ్చేసి దాదాపు 300 పడుతున్నాయి. అది 10 కేజీలు వేస్తాను నేను, నాకు 3 లీటర్లు వస్తుంది. నేను ఎంత పెట్టాలి, ఆ ప్రైస్ ఎంత పెట్టాలనేది నాకు చెప్పండి. ఇప్పుడు ఆ వ్యాపారాన్ని బట్టి ఆ ఖరీదు అనేది ఉండిద్దండి. ఊరికే ఖరీదు రాదు. నువ్వు తిప్పుకో, ఊరికే ఖరీదు పెట్టేయు. మీరు అందరూ పిచ్చోళ్ళ చెప్పండి, నేను ఏదో పెట్టంగానే మీరు కొనేసేసి. ఇప్పుడు కొన్నాడు ఎవడన్నా మాట్లాడితే, నిజంగా కొన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇప్పటి వరకు ఎవరిని మీరు కామెంట్ చేయండి, మీరు లైక్ చేయండి అని నేను చెప్పలేదు, కానీ ఈరోజు అడుగుతున్నా. నా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోస్కి కామెంట్ సెక్షన్లోకి రండి, చెయ్యండి. ఇంత కష్టపడి ఇంత చేస్తుంటే పుసిక్కిని మా చేతికి మా డేటా ఫ్రీగా ఉంది అని ఒక కామెంట్ పడేస్తారు. ఏమని, నువ్వు పెట్టే ప్రైజెస్కి నువ్వు ఏమైనా కొనగలవు అని. సో ఇక్కడ పడే కష్టము, ఇక్కడ వాడే అది తీసుకోవచ్చు, అక్కడ తీసుకోబోదు, ఇక్కడ వాడే పప్పు, ఇవన్నీ మీకు అనవసరం అనమాట. ఇదంతా మీకు అనవసరం అనమాట. మనం ఒక మాట అనేసేద్దాము, ఇక్కడ వాళ్ళు ఏదో పడేసేస్తారు, దాన్ని వచ్చి 10 మంది లైక్ చేస్తారు. ఎవరో పాప కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టే ధైర్యం కూడా లేని వాళ్ళు మధ్యలో లైక్ చేస్తారనమాట. సో కాకపోతే ఇది నన్ను హేట్ చేసే వాళ్ళకి నేను చెప్పట్లేదు, నన్ను ఇష్టపడి తీసుకుంటున్న వాళ్ళకి, నన్ను నమ్మి నన్ను ఇష్టపడి నా ప్రోడక్ట్ని నిజము ఇది జెన్యూను అని తీసుకునే వాళ్ళ కోసమే నేను ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. నమ్మని వాడిని నేను ఏం చేసినా నమ్మించలేను, వేరే విషయం. అలాగే ఇంకొక అప్డేట్ ఇవ్వాలండి. అదేంటంటే మాకు ప్రోడక్ట్ అనేది 10 రోజులు లేట్ అవుతుంది. ఒకవేళ మీరు అన్నట్టు నేను అంత చీప్గా చేసేసి నేను అంత త్వరగా ఇచ్చేయటం అయితే నా దగ్గర తీసుకునే వాళ్ళు పాపం చాలామంది కంప్లైంట్స్ ఉండి ఉంటాయి. ఆ కంప్లైంట్స్ కూడా పెట్టండి లేట్ అనేవాళ్ళు. మీరు 10 రోజులు కాదు, ఇప్పటికి 15 రోజులు కూడా అయ్యిందనమాట నేను ఇచ్చి. ఎందుకంటే నేను ఎంత ప్రోడక్ట్ తీసినా దీని నుంచి రోజుకి మహా అయితే 20 లీటర్లు తీయగలను. పాపం ఆ ఎద్దులు తిరిగినా మనుషులు చేసినా ఒక్క గానుగ నుంచి 20 లీటర్లు తీయగలను. 2 గానుగలు తిరిగితే నేను 40 లీటర్లే తీయగలను. ఇంకా అంటే ఇంకా డెవలప్ అయితే ఏదైనా నైట్ అవుట్ చేసేవాళ్ళు ఇంకా 2 జతల ఎద్దులు అవి తీసుకొచ్చి నేను చేయగలను. బిజినెస్ డెవలప్ అవుతుంది, డెవలప్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి బాధ్యతల్ని కాబట్టి నేను చెప్తున్నా. ఇంకా మీరు చెప్పచ్చు, అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పకండి, అవసరం లేదు అని. కానీ అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం కాదండి ఈ వీడియో, అర్థం చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో. మళ్ళీ ఒకసారి మీరు ప్రైజెస్ హై అని అనే ముందు ఒక్కసారి ఆలోచించుకొని మీరు చెయ్యండి. ఇప్పుడు ఇక్కడ తీసిన తర్వాత యాజ్ ఈజ్ దీని పప్పు ఇట్లా నలిగిపోగానే లీటర్ నూనె గారేటట్టయితే